హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ను మన ఛానల్కి అయితే అందజేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు కనుక మనం గమనించినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు ఆర్టీసీలో 3000 ఉద్యోగాలు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మనకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెల్లడించిన అంశాన్ని వీళ్ళు ప్రధానంగా అయితే ఇచ్చారు. సో గతంలో ఈ న్యూస్ మనం 2 సార్లు చర్చించడం అయితే జరిగింది. సో ఎన్నికలు ముగియగానే భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టుగా కూడా దీంట్లో వెల్లడించడం జరిగింది. త్వరలో అందుబాటులోకి 200 కొత్త బస్సులు మంత్రి పొన్నం అంటూ ఇక్కడ ఇచ్చారు. సో ఆర్టీసీ ప్రయాణికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో 200 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. సో లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆర్టీసీలో 3000 ఉద్యోగాల భర్తీ చేస్తామని ఆయన అయితే ప్రకటించారు. సో సోమవారం మంత్రి పొన్నం జహీరాబాద్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి పునాదులపై నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే కుప్పకూలిపోతుందని ఆయన విమర్శించారు. సో దీనికి సంబంధించి మనకు రాజకీయపరమైన అంశాలు మిగతావి ఉన్నాయి. సో మనకు 3000 ఉద్యోగాలకు సంబంధించి దీనిలో 2000కు పైగా డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మిగతా 1000 పోస్టులు కండక్టర్లు కావచ్చు. అదేవిధంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో 2 జోనల్ ఆర్టీసీ వర్క్ షాప్లు ఉన్నాయి. వాటిలో కూడా కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా ఆర్టీసీ డిపోలో కూడా కొన్ని ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో మనకు ఇంకా ఆర్టీసీలో కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావాల్సి ఉంది. మనకు గత కొంతకాలంగా వాటిలో కాంట్రాక్ట్ వాళ్ళే ఉద్యోగాలు అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ప్రస్తుతం అవి ప్రభుత్వంలో అయితే విలీనమైంది కాబట్టి నోటిఫికేషన్ తప్పకుండా విడుదల అయితే చేయాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు రేపటి నుంచి టెట్ అప్లికేషన్లు అయితే ప్రారంభం కానున్నాయి. ఫీజు తగ్గించాలని పెరుగుతున్న విజ్ఞప్తులు ఆన్లైన్ ఎగ్జామ్ నేపథ్యంలో పెంచామంటున్న ఆఫీసర్లు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు ఈ రోజు అయితే మనకు అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వెళ్ళడం అయితే జరిగింది. సో తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 అప్లికేషన్ ప్రక్రియ బుధవారం నుంచి అయితే ప్రారంభం కానుంది. సో ఒకవేళ ఈ రోజు కనుక అప్డేట్ రాకపోతే మీరు టెట్కి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాతనే మీరైతే అప్లికేషన్ చేయండి. దాదాపుగా తగ్గించే అవకాశమే ఉంది. సో మీరు నెక్స్ట్ న్యూస్ పేపర్లో చూసినట్లయితే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో టెట్ ఫీజు తగ్గింపు అంటూ మీరు ఇక్కడ దిశ న్యూస్ పేపర్ నుంచి చూడవచ్చు. పాత రుసుమే కంటిన్యూ చేయాలని కూడా నిర్ణయించినట్టుగా దీంట్లో చూడవచ్చు. మనకు 400 రూపాయలు పాత రుసుము అంటే 400 రూపీస్. ఎన్ని సబ్జెక్టులు రాసినా కూడా 400 రూపాయలే ఉండేది. సో తగ్గించే యోచనలో ప్రభుత్వం అధికారులను ఆరా తీసిన సీఎం నిరుద్యోగుల నిరసనతో సర్కారు చర్యలు ఎన్నికల వేళ యువతపై కాంగ్రెస్ ఫోకస్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫీజును తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సమయం కావడంతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టినట్టు కూడా సమాచారం. గతంలో ఒక్క పేపర్కు 200 ఫీజు ఉండగా దాన్ని 1000కి పెంచారు. అదేవిధంగా 2 పేపర్లు రాసే అభ్యర్థులకు గతంలో 300 రూపాయలు ఉండగా ఇప్పుడు 2000 వరకు పెంచారు. సో ఫీజులను ఈ స్థాయిలో పెంచడంపై అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో మనకు 2023లో 400 అయితే చేశారు. సో ఇప్పుడు 1000 అయితే చేశారు. సో మనకు 2023 గురించి ఇక్కడ ఇవ్వలేదు. సో కోచింగ్, శిక్షణ, హాస్టల్ ఫీజులకు రూపాయలు 1000 ఖర్చు పెడుతున్నామని, ఇప్పటికే పెంచిన టెట్ ఫీజు భారంగా మారిందని, వెంటనే తగ్గించాలని పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేస్తున్నారు. సో తప్పకుండా వీటిని తగ్గించాలి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎన్నికల హామీ మేరకు అంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అతి తక్కువ ఫీజులతో పోటీ పరీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సో మనకు అభయహస్తం మేనిఫెస్టోలో అతి తక్కువ ఫీజులతో కాదు, టోటల్గా ఎలాంటి ఫీజు తీసుకోమని కూడా ఆ మేనిఫెస్టోలో అయితే వాళ్ళు పేర్కొనడం జరిగింది. కానీ ఇందుకు విరుద్ధంగా టెట్ ఫీజును భారీగా పెంచిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది బీఈడీ, డిఎడ్ ఉత్తీర్ణులు టెట్ రాసేందుకు సన్నద్ధమవుతున్నారు కాబట్టి ఫీజును భారీగా పెంచే ముందు అధికారులు ప్రస్తుత పరిస్థితిని గమనంలోకి తీసుకోవాలని సీఎంఓ భావిస్తున్నట్టు తెలిసారు. సో తప్పకుండా ఈ రోజు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డిఎడ్, బిఎడ్ అభ్యర్థుల రాష్ట్ర సంఘం అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి గారు సో ఇక్కడ ఏమంటారు, ఫీజు తగ్గించిన తర్వాతనే అప్లికేషన్ స్వీకరించాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. సో రేపటి నుంచి అయితే స్టార్ట్ కానుంది. ఇవాళ దాదాపుగా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. సో ఒకవేళ రాకపోయినా మీరు 1-2 రోజులు అయితే ఆగిన తర్వాతనే అప్లికేషన్ స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు, టెట్ ఫీజు తగ్గింపు అంటే మనకు వార్తా న్యూస్ పేపర్ నుంచి నేడు ప్రకటనకు కూడా అవకాశం అవుతుంది. సో ఈ రోజు వస్తుందని ఆశిద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే మనకు జెన్కో ఏఈ కెమిస్ట్ పరీక్షలు వాయిదా అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడొచ్చు. మనకు ఎన్నికల నేపథ్యంలో దీన్ని వాయిదా వేస్తున్నట్టుగా కూడా చూడవచ్చు. మనకు ఎన్నికల సంఘం నుంచి దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అనుమతి అయితే రావాల్సి ఉంది. ఒకవేళ ఈసీ అనుమతించకపోతే వీటిని ఎన్నికల తర్వాతనే నిర్వహించాల్సి ఉంటుంది. సో టీఎస్ జెన్కోలో ఏఈ కెమిస్ట్ పోస్టు పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. గతేడాది అక్టోబర్ 5న అసిస్టెంట్ ఇంజనీర్ అదేవిధంగా కెమిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 31న ఈ పరీక్షలు అయితే ఆన్లైన్లో నిర్వహించాల్సి ఉంది. దీనికి సంబంధించి మనకు లోక్సభ ఎలక్షన్ కూడా అమలులోకి రావడంతో పరీక్ష నిర్వహణపై అధికారులు అయితే అయోమయంలో పడ్డారు. సో ఎన్నికల కమిషన్ అనుమతిస్తేనే జెన్కో ఏఈ కావచ్చు కెమిస్ట్రీ పరీక్షలు అయితే నిర్వహించే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు త్వరలో వైద్య ఆరోగ్య శాఖలో కూడా పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తామంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ప్రజారోగ్య శాఖలో 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సో ఇటీవల ఇన్ఛార్జి డిఎంఈగా వాణిదేవి నియామకంపై స్పందించిన హైకోర్టు పూర్తి స్థాయి డిఎంఈని నియమించాలని ఆదేశించింది. దీంతో త్వరలోనే డిఎంఈ సహా డిపిహెచ్, డిసిహెచ్, డివివిపి కమిషనర్ పోస్టులు కూడా రెగ్యులర్ ప్రాతిపదికన నియమించినట్టు తెలుస్తుంది. సో మనకు వైద్య ఆరోగ్య శాఖల నుంచి కూడా మనకు గతంలో చూసాము 8,000 నుంచి 9,000 వరకు ఖాళీలు కూడా ఉన్నాయి. సో దానిలో మీరు ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకుంటే ఏదైనా ఒక
పారామెడికల్ కోర్స్ అయితే మీరు కంప్లీట్ చేసి అయితే ఉండాలి. సో మనకు ఎన్ని డిగ్రీ పోస్టులు అయితే దాంట్లో ఎలాంటివి లేవు. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కక్షలో శకలాలను మిగల్చని పిఎస్ఎల్వి అంటే ఇక్కడ ఒక అప్డేట్ని చూడవచ్చు. మనకు మిగల్చినవి అంటే వీటిని గాలిలోనే మండించేలా ఏర్పాట్లు అయితే చేశారు. మనకు అంతరిక్షంలో చెత్త పేరుకుపోవడం మీదనే ఎక్కువగా మనకు నాసా కావచ్చు, ఇస్రో కావచ్చు దృష్టి సారించినట్టుగా మనం గతంలో చర్చించాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన పిఎస్ఎల్వి రాకెట్ మరో మైలురాయిని అయితే సాధించింది. ప్రయోగానంతరం భూకక్షలో ఎలాంటి శకలాలకు తావులేని జీరో ఆర్బిటార్ డెబ్రీ మిషన్ అయితే విజయవంతంగా చేపట్టింది. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. జీరో ఆర్బిటార్ డెబ్రీ మిషన్ ఇస్రో ఏ రాకెట్ లాంచింగ్ వెహికల్ ద్వారా ప్రయోగించింది అని కూడా అడగవచ్చు. సో పిఎస్ఎల్వి ద్వారానే ప్రయోగించింది. సో దీనికి సంబంధించి చూసినట్లయితే ఈ నెల 21న భూ వాతావరణంలోకి ప్రవేశించి అది మండిపోయింది. ఫలితంగా ఆ రాకెట్ ప్రయోగం వల్ల కక్షలో ఎలాంటి శకలాలు కూడా ఉత్పన్నం కాలేదని ఇస్రో కూడా పేర్కొంది. సో పిఎస్ఎల్వి C-58 రాకెట్ ను ఈ ఏడాది జనవరి 1న ప్రయోగించారు. మనకు సొంతంగా అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన ప్రయోగాలు కూడా ఈ యొక్క పిఎస్ఎల్వి C-58 ద్వారా ఇస్రో అయితే చేపట్టింది. సో అది తనతో పాటు పంపిన ఉపగ్రహాలన్నింటినీ నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టిన అనంతరం ఆ రాకెట్లోని తుది దశ పోయోమ్ 3 వేదికగా రూపాంతరం చెందింది. సో అందులోని సాధనాలన్నీ నెల రోజుల్లో ప్రయోగాలు పూర్తి చేసాయి. భూ వాతావరణ ప్రభావంతో అది క్రమంగా కిందకి దిగడం కూడా మొదలైంది. సో ఈ నెల 21న ఉత్తర పసిఫిక్ మహాసముద్రానికి ఎగువన వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత దీన్ని మండిపోయేలా ఏర్పాట్లు అయితే చేశారు. సో ఈ యొక్క అప్డేట్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఐర్లాండ్ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి ఎంపిక అంటే ఇక్కడ ఒక అప్డేట్ని చూడవచ్చు. మనకు మాజీ ఐర్లాండ్ ప్రధాని కూడా భారత సంతతికి చెందిన వ్యక్తి. ఆయన రాజీనామాతోటి నూతన ప్రధానమంత్రి కూడా మనకు భారత సంతతికి చెందిన వ్యక్తినే ఎంపిక చేయడం జరిగింది. సో దీంట్లో చూసినట్టయితే భారత సంతతికి చెందిన మరో వ్యక్తి ఇప్పుడు ఐర్లాండ్ దేశానికి ప్రధానిగా ఎంపికయ్యారు. ఇప్పటికే బ్రిటన్ సహా పలు దేశాల్లో కీలక పదవుల్లో ఉన్న భారతీయులు ఐర్లాండ్లో కూడా కీలక బాధ్యతలు అయితే చేపట్టనున్నారు. సో ఈ నేపథ్యంలో సైమన్ హారిస్ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. ఈ పేరును కూడా గుర్తుపెట్టుకోండి. గత ప్రధాని వచ్చేసి మనకు లియో వరాద్కర్ ఆయన రాజీనామా చేశారు. ఆయన కూడా భారత సంతతికి చెందిన వ్యక్తి, ముంబైకి చెందిన వ్యక్తి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే లియో వరాద్కర్ రాజీనామా తర్వాత 37 ఏళ్ల యువనేతకు బాధ్యతలు అప్పగించారు. పాలించే ఫెనిగల్ పార్టీకి కొత్త నాయకుడిగా ఎన్నికైన తర్వాత హారిస్ ఇప్పుడు దేశంలోని అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా కూడా అవతరించారు. సో ఈ యొక్క అప్డేట్ని గుర్తుపెట్టుకోండి. ఈయన పార్టీ నేమ్ కూడా మనకు ఇంపార్టెంట్గా చూడండి. సో ఫెనిగల్ పార్టీ, ఆయన పార్టీ వచ్చేసి మనకు ఫెనిగల్ పార్టీ అని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి కూడా ఆయనే నిలవనున్నారు. సో ఈ యొక్క అప్డేట్ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు రొమ్ము క్యాన్సర్ కేసుల్లో ముందు వరుసలో తెలంగాణ అంటే ఇక్కడ ఒక అప్డేట్ని ఇచ్చారు మనకు. ఇది నిన్ననే వచ్చింది అప్డేట్. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో ఈ రొమ్ము క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నట్టు మనకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనం అయితే పేర్కొనడం జరిగింది. సో దీంట్లో చూసినట్లయితే మనకు దేశంలో రొమ్ము క్యాన్సర్కు బలవుతున్న మహిళల్లో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. తెలంగాణలోని మహిళలు రొమ్ము క్యాన్సర్కు బలవుతున్నట్టు తాజా అధ్యయనం అయితే ఒకటి తేల్చింది. సో తూర్పు ఈశాన్య రాష్ట్రాల కంటే తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో రొమ్ము క్యాన్సర్ ప్రభావం ఎక్కువగా ఉందని మనకు ఐసీఎంఆర్ అధ్యయనం అయితే పేర్కొంది. సో భారతదేశంలో 2025 నాటికి వ్యాధి తీవ్రత గణనీయంగా పెరుగుతుందని కూడా హెచ్చరించింది. మార్చి మొదటి వారంలో చేసిన అధ్యయనంలో 2012 నుంచి 2016 వరకు దేశవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ మీద అధ్యయనం అయితే చేశారు. సో భారతీయ మహిళల్లో ప్రతి 1,00,000 మందికి వచ్చేసి మనకు 515.4 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు కూడా అంచనా వేసింది. అదేవిధంగా 2025 నాటికి సంఖ్య 5.6 మిలియన్స్కి చేరుతుందని కూడా ఐసీఎంఆర్ అంచనా అయితే వేసింది. సో ఈ యొక్క డాటాను కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు భూకంపం అండి. మనకు భూకంపాలకు సంబంధించి మనకు గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ పేపర్ 1లో మనకు ఏముందండి, విపత్తు నిర్వహణ ఉంది. దీంట్లో మనకు ప్రధానంగా భూకంపాలు కావచ్చు, పర్యావరణ విపత్తులు కావచ్చు, అగ్ని పర్వతాల విస్ఫోటనం గురించి మీరు ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే పపువా న్యూ గినియాలో భూకంపం అంటూ ఇక్కడ ఇచ్చారు. 5 మృతి, 1000 ఇండ్లు నేలమట్టం. రిక్టర్ స్కేల్పై దీని యొక్క తీవ్రత వచ్చేసి మనకు 6.9గా అయితే నమోదైంది. సో దీంట్లో చూసినట్లయితే పపువా న్యూ గినియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ఇప్పటికే సెపిక్ నది ఉప్పొంగి వరదలతో సతమతమవుతున్న ఉత్తర పపువా న్యూ గినియాను తాజా భూకంపం అయితే వణికించింది. సో ఈ యొక్క దీని తీవ్రతను అయితే మీరు గుర్తుపెట్టుకోండి. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత వచ్చేసి 6.9గానైతే నమోదైతే. సో ఈ యొక్క అప్డేట్ను గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. సో గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అంటే ఇక్కడ చూడొచ్చు మనకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తొలిసారిగా ఇజ్రాయెల్ గాజా యుద్ధానికి సంబంధించి తొలిసారిగా ఒక తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది రూపన్ ఆస్పెక్ట్ లో దీని అయితే గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. అంతర్జాతీయ అంశాలు ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. నిరాశ భద్రతా మండలి తీర్మానం అనుకూలంగా ఓటేసిన రష్యా, చైనా సహా 14 దేశాలు. సో మనకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 10 తాత్కాలిక దేశాలు, 5 శాశ్వత సభ్యత్వ దేశాలు అయితే ఉంటాయి. సో 14 దేశాలు దానికి ఆమోదం అయితే తెలిపాయి. ఓటింగ్ లో పాల్గొనని అమెరికా. చూసినట్టయితే ఇజ్రాయెల్ హమాస్ మధ్య వివాదం మొదలైన 5 నెలల తర్వాత సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుత రంజాన్ మాసంలో
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని సంబంధిత వర్గాలను కోరుతూ ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. సో మొదటిసారి ఈ తీర్మానాన్ని అయితే ఐరాస ఆమోదించింది. దేని గురించి అంటే మనకు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి సంబంధించి తొలిసారి ఒక తీర్మానాన్ని అయితే ఆమోదించింది. 15 సభ్య దేశాలతో కూడిన 10+5 మొత్తం టోటల్గా 15లో 14 దేశాలు అయితే అనుకూలంగా ఓటేసాయి. సో శాశ్వత సభ్య దేశమైన అమెరికా ఆమోదించకపోతే ఈ తీర్మానం వీగిపోయేదే. సో కానీ అమెరికా ఆమోదించకుండా తన నిర్ణయాన్ని తెలపకుండా ఓటింగ్ నుంచి దూరంగా తప్పుకోవడంతో తీర్మానం ఆమోదం పొందడానికి అవకాశం అయితే ఏర్పడింది. సో ఈ అమెరికా ఈ విధంగా తీర్మానం నెగ్గడానికి పరోక్షంగా సహకరించడంతో అమెరికా పర్యటనను కూడా ఇజ్రాయెల్ దేశస్తులు కూడా రద్దు చేసుకున్నట్టుగా దీనిలో చూడవచ్చు. ఐరాస తీర్మానానికి నిరసనగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉన్నత స్థాయి బృందంతో తన అమెరికా పర్యటన కూడా రద్దు చేసుకున్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీకి సహకారం నిలిపివేయాలని కూడా ఇజ్రాయెల్ నిర్ణయించినట్టుగా దీంట్లో చూడవచ్చు. సో ఇలాంటి ఇంటర్నేషనల్ అంశాలు మనకు గ్రూప్ 1లో అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో తప్పకుండా ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇవి అండి మనకి ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.